పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడింది. క్వటా నుంచి పెషావర్ వస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసి దుశ్చర్యకు పాల్పడింది. 214 మంది భద్రతా సిబ్బందిని బంధించిన బలూచిస్తాన్ మిలిటెంట్లు 30 మంది పాక్ సైనికులను కాల్చి చంపినట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇంతకీ పాక్ ట్రైన్ ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు హైజాక్ చేసింది? ట్రైన్ హైజాక్ విషయంలో బలూచిస్తాన్ మిలిటెంట్ల డిమాండ్స్ ఏంటి? పాకిస్తాన్లో రైలు హైజాక్కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 80 మందిని సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. వీరిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మిలిటెంట్ల అదుపులో ఇంకా 100 మందికి పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాక్ బలగాలు మిలిటెంట్ల మధ్య కాల్పులు కొనసాగుతుండగా ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో సుమారు 13 మంది మిలిటెంట్లు చనిపోయినట్టు పాక్ ప్రభుత్వ అధికారులు వెల్లడించాయి. బలూచిస్తాన్లోని క్వెటా నుంచి పెషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ నిన్న ఉదయం 9 గంటలకు బయలుదేరింది. సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై రిమోట్ ప్రాంతమైన బలోన్లో 8వ నెంబర్ టన్నెల్ దగ్గర మిలిటెంట్లు కాల్పులు జరిపారు. రైల్ ట్రాక్ ను పేల్చివేసి ట్రైన్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమ దగ్గర 214 మంది బందీలుగా ఉన్నట్టు తెలిపిన మిలిటెంట్ల సంస్థ 30 మంది పాక్ సైనికులను చంపినట్టు పేర్కొంది. అయితే తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలుగా ఉన్న వారందరినీ చంపుతామని బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం పాక్ ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించింది. ఇక ట్రైన్ హైజాక్ తో వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం ఘటనా స్థలానికి భద్రతా బలగాలను పంపింది. రంగంలోకి దిగిన సైనికులు మిలిటెంట్లపై కాల్పులు దిగారు. వైమానిక, డ్రోన్ దాడులు చేపట్టి 80 మంది బందీలను విడిపించారు. అటు పాక్ సైన్యం చేపట్టిన దాడిని తాము తిప్పికొట్టామని బలూచిస్తాన్ మిలిటెంట్లు ప్రకటించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వ్యాపించి ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. గ్యాస్, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమైనప్పటికీ దోపిడీకి గురవుతున్నామని వాదిస్తోంది. ఈ క్రమంలోనే బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ స్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్ సైన్యం, ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఈ సంస్థను పాకిస్తాన్ తో పాటు అమెరికా, బ్రిటన్లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.